విజయనగరం జిల్లా జిన్నాంగ్ గ్రామంలో వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. గతంలో 100 రోజులుగా ఉన్న ఉపాధి హామీ పని దినాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 125 రోజులకు పెంచడం స్వాగతించదగ్గ నిర్ణయమన్నారు. ఉపాధి హామీ పథకం అమల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధాని మోదీ ఏపీకి 15 కోట్ల పని దినాలు కేటాయించగా అవి ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. వేసవి కాలంలో ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా స్థానికులకు ఈ పనులు ఎంతో ఉపయోగపడతాయన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈరోజు చాలా మంచి రోజు, శుభదినం. మనందరికీ తెలుసు, గతంలో ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం ఏ రకంగా దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏ రకంగా అన్ని పని దినాలు కల్పించి, అలాగే పని దినాల్లో వచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ని గ్రామ అభివృద్ధికి, గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకానికి లైవ్లీహుడ్ కింద కూడా పెట్టడం జరిగింది. మరి అలాగే ఈరోజు కొత్తగా ఈ పథకాన్ని మళ్ళీ కార్యరూపం దాల్చి వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్, ఇది ఈరోజు దేశమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే కేంద్ర మంత్రి వారు రాజీవ్ చౌహాన్ గారు, ఆయన మళ్ళీ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి తిరుపతిలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేస్తూ మన జిల్లాలో, విజయనగరం జిల్లాలో గజపతినగరం నియోజకవర్గంలో జిన్నాంగ్ గ్రామంలో ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజానికానికి లైవ్లీహుడ్ క్రియేట్ చేయడంతో పాటు